హైదరాబాద్ మసాద్దిలాల్ జ్యువెలర్స్ కు సంబంధించిన 82 కోట్ల విలువైన 145 కిలోల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, దీనికి సంబంధించి ఈడీ ఏమంటోంది? స్వామి, నోట్ల రద్దు సమయంలో మొత్తానికి ఒకటే రోజున 5200 లావాదేవీలు నిర్వహించిన ముసైదీలాల్ జ్యువెలర్స్ కానీ లేకపోతే వానికి సంబంధించిన సంస్థల్లో కానీ మొత్తానికి లావాదేవీలు అన్ని కూడా అక్రమ లావాదేవీలు 160 కోట్ల రూపాయల క్యాష్ ని వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు ఆ టైంలో అని చెప్పేసి ఈడీ అధికారుల విచారణలో వెల్లడైంది. అప్పట్లో హైదరాబాద్ పోలీసులు, అదే విధంగా ఫస్ట్ హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది, సిసిఎస్ పోలీసులు. ఆ తర్వాత ఈ కేసు ఐటీకి కూడా వెళ్ళింది. ఐటీకి వెళ్ళిన తర్వాత మొత్తం కేసు దర్యాప్తు ఈడీ చేతికి వెళ్ళింది. ఈడీ చేతికి వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా అసలు లావాదేవీలు జరిగాయా లేదా అన్నది, కొత్త వాళ్ళు వచ్చారా లేదా అన్నది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. 5200 రసీదులు కట్ చేశారన్నది కూడా విచారణలో వెల్లడైంది. ముసైదీలాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్, తర్వాత ముసైదీలాల్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైష్ణవి బులియన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 3 కంపెనీలు కూడా ఒక కుట్రపూరితంగా వీళ్ళు బులియన్ మార్కెట్ లో దీన్ని డబ్బుల్ని వాళ్ళు అక్కడ చలామణి చేశారు అన్న విషయాన్ని నిర్ధారించుకున్న నేపథ్యంలోనే రద్దయిన నోట్లను 160 కోట్ల రద్దయిన నోట్లను వీళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ముసైదీలాల్ జ్యువెలరీస్ కి సంబంధించి 145.89 కిలోల బంగారు ఆభరణాలను, వీటి విలువ 20 కోట్లు ఉంటుంది, వీటిని సీజ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించడం జరిగింది. స్వామి, రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.